మాజీ మంత్రి పేర్ని నానిపై జనసేన నేత సురేష్ నాయుడు ఫైర్ అయ్యారు. పవన్కి అభిమానులు ఉంటారని భక్తులే ఉంటారన్నారు. అభిమానులు కష్టాల్లో ఉంటే పవన్ ముందుంటారని గుర్తు చేశారు. హనుమకొండకు చెందిన నిరంజన్ అరుదైన వ్యాధితో బాధపడుతుంటే వెళ్లి పరామర్శించడమే కాదు వాళ్ళ జీవనోపాధి తెలుసుకుని వాళ్లకు ఒక భరోసా ఇచ్చారన్నారు. పవన్ గురించి మాట్లాడేందుకు పేర్నికి సిగ్గుండాలన్నారు. అంబటి రాంబాబు ఒకడు, ఈ వైసీపీ నాయకులందరూ కూడా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, అదేమనంటే ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ గొడవ జరిగినా, ఎవరు కొట్టుకున్నా, ఎవరు జుట్లు పట్టుకున్నా నేరుగా దాన్ని తీసుకుపోయి అక్కడ ఏ కులాలకు సంబంధించిన వారు గొడవ పడ్డారు ఆ కులాలకు అప్పచెప్పడం, ఆ కులాలకి న్యాయం జరగటం లేదని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ అంబటి రాంబాబు అండ్ వైసీపీ బ్యాచ్ అందరికి కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా. గిద్దలూరులో గత 5 సంవత్సరాల్లో గిద్దలూరులో వెంగయ్య నాయుడు జనసేన పార్టీ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అతని మీద ఏమీ కేసులు లేవు. ఒక నిజాయితీ నికార్సైనటువంటి జన సైనికుడు ఏది దొరికితే పట్టుకొని ఇయాలకాడదాము, ఊరేగిద్దాము, ఊపుకుందాము, కాలయాపన చేద్దాము, మీడియా ముందుకు వచ్చి మాట్లాడదాము, కూటమి ప్రభుత్వమైన దుమ్మెత్తి ఏ విధంగా పోద్దాము అనేటువంటి ఆలోచనతో అంబటి రాంబాబు ఒకడు, ఈ వైసీపీ నాయకులందరూ కూడా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, అదేమనంటే ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ గొడవ జరిగినా, ఎవరు కొట్టుకున్నా, ఎవరు జుట్లు పట్టుకున్నా నేరుగా దాన్ని తీసుకుపోయి అక్కడ ఏ కులాలకు సంబంధించిన వారు గొడవ పడ్డారు ఆ కులాలకు అప్పచెప్పడం, ఆ కులాలకి న్యాయం జరగటం లేదని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ అంబటి రాంబాబు అండ్ వైసీపీ బ్యాచ్ అందరికి కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా. గిద్దలూరులో గత 5 సంవత్సరాల్లో గిద్దలూరు